పంచదార కంటే బెల్లం మంచిది. బెల్లం కంటే తాటి బెల్లం ఇంకా మంచిది. మరి అలాంటి తాటి బెల్లం ఒరిజినల్గా స్వచ్ఛంగా చేస్తే దాని ద్వారా మనందరం 3 అతి ముఖ్యమైన బెనిఫిట్స్ని పొందొచ్చు. అన్నిటికంటే అత్యధికమైన ఐరన్ ఉన్న మొట్టమొదటి ఆహారం నేచర్లో తాటి బెల్లమే. రెండవది నరాల బలాన్ని బాగా పెంచే B1 విటమిన్కి నెంబర్ 1 తాటి బెల్లమే. నెంబర్ 3 B2 విటమిన్ రిబోఫ్లోవిన్ కూడా నెంబర్ 1 తాటి బెల్లమే. 3 పోషకాలకి నెంబర్ 1 ఒక్క తాటి బెల్లం. మరి తాటి బెల్లం తయారు చేయడానికి తాటి చెట్టు నుంచి కారే నీర దాన్ని కుండలో కలెక్ట్ చేసేటప్పుడు అండి ఆ కుండకు సున్నం రాసేసి పెడుతుంటారు. ఆ సున్నం ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అసలు అట్లా సున్నం లేకుండా కడిగిన మంచి కుండల్ని, స్వచ్ఛమైన కుండల్ని తీసి అలాంటి నీర పొలవకుండా మెల్లగా మరిగించి పరిశుభ్రమైన వాతావరణంలో తాటి బెల్లం చేస్తే అందరు ఇష్టపడే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. బయట రోడ్ల మీద చాలామంది తాటి బెల్లం అమ్ముతుంటారు, కానీ ఆ టేస్ట్ నచ్చక చాలామంది అసలు వాడరు. కానీ ఇప్పుడు ఒరిజినల్ తాటి బెల్లం స్వచ్ఛంగా చేస్తే ఎలా ఉంటుందంటే అసలు ఒకసారి తాటి బెల్లం వాడటం మొదలు పెడితే ఇక అన్నిట్లో మీరు తాటి బెల్లమే వాడతారు, మామూలు బెల్లం కూడా వాడకుండా. ది గుడ్ హెల్త్ సంస్థ వారు మనం చెప్పిన సలహా మేరకు ఇట్లాంటి ఒరిజినల్ తాటి బెల్లాన్ని అలా ఏ విధమైన కలర్స్ కలపకుండా, సున్నం కలపకుండా తయారు చేసిన తాటి బెల్లాన్ని పౌడర్ ఫామ్లో మనకు అందిస్తున్నారు. తాటి బెల్లంని పౌడర్గా అంటే మీరు పాలల్లో వేసుకోవచ్చు, జ్యూసుల్లో వేసుకోవచ్చు, సాలడ్స్ మీద చల్లుకోవచ్చు, స్వీట్లు వాడుకోవడానికి చాలా డిఫరెంట్ టేస్ట్. ఇంతకాలం ఇట్లాంటి తాటి బెల్లం తినలేదనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. తాటి బెల్లం గ్రాన్యూల్స్ రూపంలో కూడా ఈ మధ్య వాళ్ళు అందించారు. అది చాలా పిల్లలైతే మనం ఏదో కొన్ని పాలల్లో పళ్ళు ఒట్టిగా తినేస్తారు చూసారు పిల్లలు, అట్లా తినేసేంత అనుకూలంగా ఇది చాలా బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యానికి లాభాన్ని ఇస్తూ హాని లేని ఇట్లాంటి హెల్దీ స్వీట్నర్స్ని, సాంప్రదాయబద్ధమైన తీపి పదార్థాలని మళ్ళా మనం వాడుకోవటం మొదలు పెడితే ఆరోగ్య సంరక్షణకు, ఇమ్యూనిటీకి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.